మహాశివరాత్రి రోజు శివపార్వతులు అర్ధనారీశ్వరులుగా భక్తులకు దర్శనమిస్తున్నారు. కొత్తగూడలోని అర్ధనారీశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ఆది దంపతుల దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి పోటెత్తారు. తెలుగు రాష్ట్రాల్లోని తొలి అర్ధనారీశ్వర ఆలయం ప్రాముఖ్యతపై మరింత సమాచారం మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నగరంలోని శివాలయాలన్నీ కూడా తెల్లవారుజాము నుంచే భక్తులతో రద్దీగా మారిపోయాయి. కొత్తగూడలో ఉన్నటువంటి అర్ధనారీశ్వర ఆలయంలో ఉన్నాము. ఇక్కడ శివపార్వతులు ఇద్దరూ కూడా భక్తులకి దర్శనమిస్తున్నారు. ఈ ఆలయాన్ని నిర్మించినటువంటి మధులత మహిపాల్ మనతో పాటు ఉన్నారు. ఈ ఆలయ ప్రాముఖ్యత గురించి ఆవిడ మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. మ్యామ్ నమస్తే. మ్యామ్, అర్ధనారీశ్వర ఆలయం, ఈ ఆలయం నిర్మించాలని ఆలోచన మీకు ఎలా వచ్చింది? ఇది ఏది మేము అనుకొని చేసింది కాదు, మాకు స్వయంగా అమ్మవారు చెప్పడం జరిగింది. అర్ధనారీశ్వరుల కార్యం అనేది మాకు అమ్మవారు చెప్తే స్వయంగా కోరితే చేయడం జరిగింది. ఇక్కడ మేము ఎక్కడ లేదని పెట్టడమో లేకపోతే కావాలని చేయడమో ఏది జరగలేదు. మమ్మల్ని 2.5 years బ్యాక్ నుంచి మేము ఇదే కార్యంలో ఉన్నాము. 2.5 years బ్యాక్ అమ్మవారు మమ్మల్ని అడగడం జరిగింది. ఫస్ట్ చిన్నమ్మ దేవాలయం నిర్మించమని, ఇక్కడ ఉన్నా అని చెప్పి అమ్మవారు చెప్పడం జరిగింది. మీ ప్రత్యక్ష సాక్ష్యం ఏంది అని అంటే, అక్కడ మేము ఇంత గుడి కట్టినాం కానీ ఆ ఒక్క ప్లేస్ వదిలేసినాం. అక్కడ పుట్టు ఉంటుందన్నమాట. సో అక్కడే అమ్మవారు మాకు స్వయంభూ. అక్కడ నుంచి ఆ తర్వాత అమ్మవారు మమ్మల్ని, మనమందరము శివ పార్వతిని తప్పుగా పూజిస్తూ ఉంటాము. తప్పుగా అంటే ఇది అందరికీ నచ్చకపోవచ్చు. మన ఇంట్లో అమ్మ నాన్నల్ని ఎట్లా మనము వేరువేరుగా చూస్తే ఎంత తప్పో, మనకి ఈ సృష్టికి మూలమైన అమ్మ నాన్నల్ని కూడా వేరువేరుగా చూస్తే అంతే తప్పు. మీరు ఎంత పెద్ద ప్రసిద్ధిగాంచిన గుడికైనా వెళ్ళి చూడండి, అక్కడ శివపార్వతులు వేరువేరుగానే ఉంటారు. అంటే వేరువేరు గర్భాలయాలు, వేరు గర్భాలయం అంటేనే వేరు ఇల్లు కదా, వాళ్ళకి సపరేట్గా ఉంటారు. సో ఆది దంపతుల్ని వేరువేరుగా పూజించొద్దు, ఒకే దగ్గర ఒకే గర్భగుడిలో ఉండి ఈ అర్ధనారీశ్వర రూపంలో పూజించాలి అని అమ్మవారు మాకు ఇచ్చిన ఆదేశం. నల్లరాత్రి తీసుకొని ఈ విధంగా ఆర్కిటెక్ట్ చేయించడానికి గల రీజన్ ఏమైనా ఉంది? దీని వెనకాల కారణం ఏమైనా ఉంది? ఇది రాయి కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కాంక్రీట్ సిమెంట్తో చేయించిందే, కానీ ఆ స్ట్రక్చర్ వచ్చేలాగా డిజైన్ చేయించాను అంతే. సో ఈ రోజు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ రోజు ఇక్కడ ఎటువంటి ప్రత్యేక పూజలు కానీ, ఇక్కడికి అనేక మంది భక్తులు కూడా తెల్లవారుజాము నుంచే వస్తున్నారు. వారి కోసం ఎటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది? యాక్చువల్గా మనకి 6 రోజుల ఉత్సవాలు చేసినాం మన గుళ్ళో. ఇవాళ శివరాత్రిని పురస్కరించుకొని మార్నింగ్ నుంచి అభిషేకాలు ఉంటాయి ఆఫ్టర్నూన్ వరకు. ఆ తర్వాత ఈవినింగ్ కళ్యాణం ఉంటుంది. కళ్యాణం అయిపోయిన తర్వాత పవలింపు సేవ ఉంటుంది అమ్మవారికి, స్వామివారికి. మన గుళ్ళో అన్ని గుళ్ళో చేసినట్టుగా మన గుళ్ళో జరగదు. ఈ మార్నింగ్ టైం అన్ని గుళ్ళో ఏంటంటే లింగోద్భావన తర్వాత కళ్యాణం చేస్తారు, కానీ మన గుళ్ళో మాత్రం ఈవినింగ్ 6-7 o'clockకే కళ్యాణం స్టార్ట్ అయిపోతుంది. 10:45-11 వరకు మేము గుడి క్లోజ్ చేసి వెళ్ళిపోతాం అన్నమాట. సో మనం చూసినట్లయితే కూడా మామూలుగా మహాశివరాత్రి రోజు అనేక మంది శివభక్తులు ఎవరైతే ఉన్నారో వారు తమకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయాలకు వెళ్ళి శివలింగాన్ని దర్శనం చేసుకోవడము, అదేవిధంగా ప్రత్యేక అభిషేకాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. కానీ ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఆలయం అర్ధనారీశ్వర ఆలయం. ఈరోజు శివపార్వతుల కళ్యాణం ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా అనేక మంది భక్తులు ఇక్కడికి వచ్చి శివపార్వతులను దర్శించుకుంటున్నారు. సో ఒక్కసారి మనం చూడొచ్చు, శివపార్వతులు కలయికతోటి మనకి ఇక్కడ దర్శనం కూడా ఇస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఇదే మొదటి అర్ధనారీశ్వర ఆలయంగా కూడా మనం చెప్పుకోవచ్చు. శివుడు పార్వతి ఇద్దరు కూడా ఒకే విగ్రహంలో అర్ధనారీశ్వరులాగా మనకి దర్శనం కూడా ఇస్తున్నారు. మొత్తంగా మనం చూసుకున్నట్లయితే కూడా శివాలయాలన్నీ కూడా శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. ఈ రోజు అంతా కూడా మనకు తెల్లవారుజాము నుంచి ఈ రోజు రాత్రి కూడా అనేక ఆలయాలు తెరిచే ఉంటాయి. శివ పంచాక్షరి మనము వింటూ ఉంటాము. అదేవిధంగా జాగారం చేసే వారందరూ కూడా ఆయా ఆలయాల్లోనే ఉండి జాగారం చేసి ఉపవాస దీక్షను కూడా విరమిస్తూ ఉంటారు. విడుదల శ్రీకాంత్, అంజుమా, బిగ్ టీవీ, హైదరాబాద్.